నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం ఏఎస్ఎన్ రాసు చారిటబుల్ ట్రస్ట్ దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఉచిత హెచ్ఎల్ఏ పరీక్షా శిబిరం. భీమవరం మెంటవారి తోట ముంపు బాధితులకు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు ఆధ్వర్యంలో అన్నదానం. పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం 37వ వార్డులోని బొమ్మిడి శరణ్య అనే పేద విద్యార్థినికి కళాశాల ఫీజు నిమిత్తం దాతల సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. పొనకాల శ్రీనివాస్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కోళ్ల నాగబాబు, కొల్లిపాకుల దుర్గాప్రసాద్, సాధనాల చిన్న, జి శివరామకృష్ణ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. తలసేమియా శాశ్వత నివారణకు కృషి చేద్దామని ఏఎస్ఎన్ రాసు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చందన నందిమండలం చిన్నపిల్లల వైద్యులు జి రామకృష్ణంరాజు అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాసు ప్లాజాలో ఏఎస్ఎన్ రాసు చారిటబుల్ ట్రస్ట్ దాత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచిత హెచ్ఎల్ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియాతో బాధపడుతున్న చాలా మంది బాధితులకు శాశ్వత పరిష్కారం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని, దీనికోసం ఈ హెచ్ఎల్ఏ పరీక్షలు తప్పనిసరి అని అన్నారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలతో పాటు వారి కుటుంబీకులు, తల్లిదండ్రులు, తోబట్టువులు 3 గాని 4 గాని ఒక్కొక్కరికి 10,000 రూపాయల విలువ గల హెచ్ఎల్ఏ పరీక్షలు ఈ శిబిరంలో ఉచితంగా నిర్వహిస్తున్నారని అన్నారు. దీని ద్వారా అర్హులైన వారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే విధంగా తమ సంస్థలు సహాయ సహకారాలు అందిస్తామని ఏఎస్ఎన్ రాసు చారిటబుల్ ట్రస్ట్ దాత్రి ఫౌండేషన్ సభ్యులు అల్లూరి సూర్యనారాయణరాజు, రవి తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్ఎల్ఏ టైపింగ్స్, ఫ్రీ హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్స్ చేయడం జరుగుతుందండి. జనరల్గా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి హెచ్ఎల్ఏ టైపింగ్ కంపల్సరీ అనమాట. బ్లడ్ డొనేషన్కి బ్లడ్ గ్రూప్ ఎలా అయితే మ్యాచ్ అవ్వాలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అంటే పేషెంట్కి మరియు దాతకి ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. సో ఈ టెస్ట్ అనేది, ఈ మ్యాచింగ్ టెస్ట్ అనేది జనరల్గా బయట ల్యాబ్స్లో 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందండి ఒక్కొక్కరికి. సో దానికోసం మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ ఏఎస్ఎన్ రాజు అండ్ దాత్రి ఆధ్వర్యంలో ఫ్రీగా హెచ్ఎల్ఏ టైపింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ పిల్లలకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నేను చేయడం స్పెషలిస్ట్గా నాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా సూర్యనారాయణ గారు ప్రత్యేకంగా కృషి చేస్తూ తన ప్రయత్నంతో పాటు అందరినీ కలుపుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చాలా అభినందనీయులు. ఆయనకి మంచి జరగాలని, చక్కగా కార్యక్రమాలు కూడా అందరూ ఉపయోగించుకునేటట్టు సేవా దృక్పథంతో చేసి ఈ కార్యక్రమం ఏర్పడి కావాలని కోరుకుంటున్నాం. మా ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ తరఫున ఎన్నో వైద్య శిబిరాలు చేశాము, ఇంకా సేవా కార్యక్రమాలు కూడా చేశాము. ఇంకా ఎన్నో చేయాలి అని చెప్పి మా తరఫున మేము మనస్ఫూర్తిగా కృషి చేస్తాం. ముఖ్యంగా హెచ్ఎల్ఏ పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ అండ్ దాత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా వచ్చి ఉపయోగించుకుని ఎవరైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వీలవుతుందో వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాల పరీక్షల్ని నిర్వహించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ కార్యక్రమాలు ఇటువంటి భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు పిల్లల కోసం, తాలిసీమియా పిల్లల కోసం ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాము. అందులో భాగంగా వీచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ నాయకులు దివంగత అందే హర్నాథ్ బాబా జ్ఞాపకార్థం ఆయన మేనల్లుడు ఆలపాటి తులసి వెంకటరమణ సహకారంతో భీమవరం రూరల్ మండలం చినమీరంలోని శ్రీ యోగీశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమంలో 82 మంది వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసి పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను కూడా చూడని ఈ రోజుల్లో మేనమామ జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో యాస అనిల్, సుంకర చందు, చల్లారాము, పితాని వెంకట కృష్ణారావు, గంటా మురళి, ఆశ్రమం అధ్యక్షులు గొట్టుముక్కల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
రాము ఇవాళ స్వర్గస్థులైన అందే అర్నాథ్ బాబా గారు నాయుడు గారు, ఆయన మన బావగారు అవుతారు. ఆయన జ్ఞాపకార్థం వారి మేనల్లుడైనటువంటి మన ఆలపాటి తులసి వెంకటరమణ గారు ఈ రోజున మన చిన్నమెరలో ఉన్నటువంటి స్వామి యోగేశ్వరానందగిరి ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా దుప్పట్ల పంపిణీ, మరి పళ్ళు అన్నీ అందించే కార్యక్రమంలో ఇవాళ జరుగుతుంది. ఇక్కడ వారి మేనమామ గారి ఆత్మ శాంతించాలని మరి వెంకటరమణ గారు ఈ రోజున వృద్ధులకి ఇటువంటి కార్యక్రమం చేయటం అభినందనీయం. మరి ఈ రోజులో బతుకున్న వారినే ఎవరో సరిగ్గా చూడని రోజుల్లో మరి మరణించిన వారి మేనల్లుడిగా ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషకర విషయమే. మరి ఈ రోజున అందే అర్నాథ్ బాబా గారి ఆత్మ శాంతించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. భీమవరం డిఎన్ఆర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో 3-5 సంవత్సరాల లా సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, కోఆర్డినేటర్ ఎంవి కృష్ణంరాజు, లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రఘురామ్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో 3 సంవత్సరాలు ఎల్ఎల్బీలో 85% ఉత్తీర్ణులయ్యారని, వీరిలో 4 డిస్టింక్షన్లో సాధించారని, 143 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. బీఏ ఎల్ఎల్బీలో 92%, బీబీఏ ఎల్ఎల్బీలో 98% మంది విద్యార్థులు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంకుల్లో న్యాయ సలహాదారు పదవుల్ని, లా ఆఫీసర్స్గా, అడ్వకేట్స్గా వివిధ పదవులను అధిరోహించాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రంగారావు, వై అశోక్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today it's really a wonderful day that each one of them have been handed out their certificates to the dignitaries. But before I suggest to you something, I just wanted to mention that I have been watching from the beginning of this ceremony. There were no encouragement to the students who are collecting the certificates. No class. So first thing what we have to learn is punctuality. Should come in time, should be dressed in a uniform, and at the same time next comes the discipline. And discipline is very, very important for people, especially who has completed the law, because there's more prior, and that is your way of approach, and your recognition will be only be done by your discipline, maintaining your discipline. Even in the court also you see, it will be more silent and it will not be acceptable if there are any gossiping. So third comes encouragement. They have been seeing, just like a routine, one student is coming from outside and one student after receiving the certificate is going outside. Some of them are not even completely dressed. They are come in the civil dresses. All should encourage your
fellow students who are taking the certificate. So, at least from next time, I request our principal and the support of the faculty maintain the same thing for the dignity of our college. You know, DNR college was established in 80s, 88 I hope, and it has got a long history. We are unable to occupy because there is no vacancies of the seats. So that's the reason I got an idea, and I'll take forward this proposal to our President Garu, and we will all recommend that, and we'll see that your conference room gets soon in coming few months only. And at the same time, this year we have also introduced LLM course with a great effort. So those who have completed your, we have got 40 seats in our hand. So those who have completed your degree, BBA LLB or BLLB, they can also join this LLM group. So that will definitely fetch you more opportunities, and at the same time you'll be even getting an opportunities as a professors in different law college. Why different law college? We can give that opportunity those who have completed their LLM master degrees in our own premises. So that will be a wonderful thing. So you can, those who really wanted to complete their master degrees can come and opt this course, and please do join, because most of them may know or may not know. So that's the reason I am mentioning this. It's very, very important in your lifetime, because the people like you, after obtaining your LLB degrees, you have to set up your practice somewhere else in this country, and you have to learn first of all how to behave in the public and in the public places and in the conferences. Wherever you attend, that must be on your part. It's your bounden duty to maintain your discipline. And of course, you are in the smack of over-exaggeration that you have obtained the degrees with first classes and distinctions. Don't forget that if you become a professional and a practitioner in law, you are a lifelong student. You have to verify each and act which comes oftentimes, and the judgments we have to discuss to equip with your knowledge and to argue the cases in court. The latest case laws developed by the Apex Court of Supreme Court of India and the High Courts of various states concerned. You have to learn that particular habit, otherwise you cannot survive in the field of profession. పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-11 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చవాకుల నరసింహారావు ప్రారంభించి మాట్లాడుతూ చదరంగం ద్వారా అపారమైన మేధా సంపత్తిని పెంపొందించుకుని ఉన్నత విద్యలో విద్యార్థులు రాణిస్తారని అన్నారు. రాష్ట్ర చదరంగం అసోసియేషన్ కోశాధికారి జ్వాలాముఖి మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు తెలంగాణలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్, రాష్ట్ర చదరంగం అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఏపీ స్టేట్ లెవెల్ అండర్-11 వారి ద్వారా మన అసోసియేషన్లో ఏర్పాటు చేశారండి. దీనికి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలకు భవిష్యత్తు ఇచ్చే శాస్త్రం రానున్న మెమరీ పెరుగుతుందండి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, అలాగే ఉద్యోగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేయమని కోరుతున్నాను. ఈరోజు మన భీమవరంలో ఈరోజు రేపు కూడా అండర్-11 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ అండ్ డన్స్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దీంట్లో టాప్ 2 క్రీడాకారుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మన తెలంగాణలో అక్టోబర్లో జరగబోయేటువంటి నేషనల్ అండర్-11 ఓపెన్ అండ్ డన్స్ ఛాంపియన్షిప్కి ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ స్పెసిఫిక్ ఫార్మాట్ జరుగుతుంది. బాలికల విభాగంలో 6 రౌండ్లు, బాలర్ విభాగంలో 7 రౌండ్లు కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్ డైరెక్టర్ మదాస్ కిషోర్ గారికి
అనసూయ చెస్ అకాడమీ వారికి, అలాగే సహకారం అందిస్తున్నటువంటి ద వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్కి అండ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భీమవరంలో రాష్ట్ర స్థాయి అండర్-11 పోటీలు నిర్వహించడానికి ముఖ్య కారకులైన కిషోర్ గారికి, అలాగే మనకి ఈ వేదికనిచ్చిన అధ్యక్షుల గారికి అందరికీ కూడా వందనాలతో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిన్న 2 days బ్యాక్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్లో జరిగిన మీటింగ్లోని మన ఆంధ్ర చెస్ అసోసియేషన్కి ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా అన్ని విధాలుగా మొత్తం 32 స్టేట్లు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారని, కాబట్టి ఏసీ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ స్టేట్స్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు స్టేట్లో రాబోయే రోజుల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మొత్తం ఉంటుందనేసి, అదేవిధంగా మనకి నెక్స్ట్ మంత్ జరిగే ఇక్కడ భీమవరంలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా వాళ్ళు ఏమైనా హెల్పింగ్ కావాలంటే చేస్తామనే ఉద్దేశంతో రాబోయే రోజులు ఇంకా ముందు ఏవైనా అవకాశం ఉంటే మన స్టేట్కి సంబంధించి కూడా పిల్లల్ని ముందు తీసుకెళ్తామని, అలాగే అదేవిధంగా ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి నేషనల్ అండర్-11 నేషనల్ హైదరాబాద్లో అవుతుంది అనుకుంటున్నాం. హైదరాబాద్లో కూడా పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సాటి మనిషిని ప్రేమించడం అలవరుచుకోవాలని, సేవా గుణమే ఉత్తములుగా తీర్చిదిద్దుతుందని వివేకానంద సేవా సమితి కార్యదర్శి నారాయణరాజు అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో 32 మంది దివ్యాంగులకు రగ్గులు, ఆహార పొట్లాన్ని అందించారు. నారాయణరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయాలని, సాటి మనిషి పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగి ఉంటేనే జీవితానికి అర్థం ఉంటుందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో ప్రతి శనివారం, ఆదివారం చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగులకు రగ్గులు, ఆహార పొట్లాలను అందించారని తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు నందమూరి రాజేష్, కొండ్రు శ్రీనివాస్, ఫణి, రచయిత వడ్డీ సుబ్బారావు, పొలపత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేత శివవర్మ గారికి ఆ స్ఫూర్తితోటి శివవర్మ గారు ఇలాంటి కార్యక్రమం చేయటం, మరి వికలాంగులందరికీ ఈరోజు ఈ దుప్పటి పంచి పెట్టడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ నాకు ఈ అవకాశం రాజు గారు, మా గురువు గారు రంగసాయి గారు శరీరం అన్నారు. దానికోసం తనం బతకడమే కాకుండా ఇతరుల కోసం కూడా కొంత సమయాన్ని, కొంత సంపదని ఇతరుల కోసం కేటాయించగలిగిన వాడే జీవితంలో ఎదగలుగుతాడని చెప్పి మా పెద్దలు చెప్పారు. అంచేత ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఆర్తిలో ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం జీవితంలో ఒక బాధ్యతగా తీసుకుని దాన్ని నెరవేరుస్తున్న మా సేవా సమితి అధ్యక్షులు శివవర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా మేమందరం కూడా సమితి సభ్యులు అయినప్పుడు మేమందరం కూడా దీంట్లో హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా పూర్తి అవ్వడానికి మా విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడానికి మేము అంతా రంగసాయి ప్రతి కార్యక్రమం నన్ను చేసి స్వాధ్యాన్ని విద్యార్థులుగా రమ్మని చేసుకోవచ్చు, అంతేగా నేను సలహా ఇచ్చి రమ్మని చెప్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో.